హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేవ్స్ బై మృణాలిక. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ప్రీవియస్ వ్లాగ్లో వచ్చేసి హైదరాబాద్ నుంచి లక్నోకి మా మమ్మీ ఎలా ట్రావెల్ చేశారు అండ్ లక్నోలో స్టే ఎలా ఉంది అని చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి లక్నో నుంచి నేపాల్కి ట్రావెల్ చేస్తున్నారు అన్నమాట. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. గాగ్రా నది గంగా నదికి ఒక ఉపనది. గాగ్రా నది భారతదేశంలో పొడవైన నదుల్లో ఒకటి. ఇది గంగా నదిలోకి కలుస్తుంది. నేపాల్లో దీనిని కర్ణాలి నది అని కూడా పిలుస్తారు. మీరు ఇప్పుడు మ్యాప్లో చూడవచ్చు. సో ఎలా ఈ నది అనేది ప్రవహిస్తుందో. సో గాగ్రా రివర్ అనేది రాప్టి, కర్ణాలి అలాగే మాన్సరోవర్ లేక్లో లాస్ట్కి కలిసిపోతుంది అన్నమాట. సో మమ్మీ వాళ్ళు కాసేపు బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకున్నాక తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఆ ఆరెంజ్ కలర్లో ఉన్నది ఓల్డ్ ఇండియా నేపాల్ బార్డర్ గేట్. ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, కొత్తది కడుతున్నారు అనమాట ఇండియా నేపాల్ బార్డర్ గేట్. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ మా మమ్మీకి అయితే. సో మీరు ఆమె ఎక్స్ప్రెషన్స్లోనే చూడొచ్చు అన్నమాట. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇలా ఇండియా నేపాల్ బార్డర్ దగ్గర ఫొటోస్ దిగారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అనేవారు ఉండరు. స్కూల్ అయిపోయినాక తర్వాత ఇలా స్కూల్ పిల్లలే ట్రాఫిక్ అనేది మెయింటైన్ చేస్తారంట. ఇది చూసి మా మమ్మీ అయితే చాలా సర్ప్రైజ్డ్గా అనిపించింది. అండ్ ఎంత డిసిప్లైన్గా ఉన్నారు అనేసి పిల్లలు అక్కడ అది అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ క్యూ చూస్తున్నారు కదా, వెహికల్స్ క్యూ అనేది స్టాప్ అయినాయి. సో ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ ఉన్న ప్యాసింజర్స్ కానీ అక్కడ చెక్-ఇన్స్ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అయినాం. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్యారీ అవర్ లీగల్ డాక్యుమెంట్స్, అలాగే ఏమైనా పాస్పోర్ట్ కానీ అండ్ వేరే ఐటమ్స్ కానీ అవన్నీ చెక్ చేసి మనని ఫర్దర్గా వెహికల్ ప్రొసీడ్ అవ్వమంటారు. ఇక్కడ చూస్తున్నా చూడండి, ఇది వచ్చేసి నేపాల్ రాష్ట్ర బ్యాంక్. సో ఇది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్కి నేపాల్ అన్నమాట. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కంట్రీస్ మానిటరీ అండ్ స్టెబిలిటీ, వాళ్ళ ఫినాన్షియల్ సెక్టర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ మెయిన్లీ ఫారెన్ ఎక్స్చేంజ్ అలాంటివి ఉంటాయి చూడండి, సో వాళ్ళు అది మెయింటైన్ చేస్తారన్నమాట. సో ఇంకా మమ్మీ ఇంకా వాళ్ళ టీం కలిసి మొత్తం వీళ్ళందరూ సిద్ధార్థ హోటల్లో చెక్-ఇన్ చేసేసారనమాట. సో ఇదే ఆ హోటల్. అండ్ ఇక్కడ వీళ్ళు చేసిన వామ్ వెల్కమ్ కానీ వాళ్ళ నేపాలీ స్టైల్లో చేశారు. మీరు కూడా అది చూసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక తర్వాత వీళ్ళందరూ కలిసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళారు. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ బాగేశ్వరి టెంపుల్. ఇది వచ్చేసి ఒక శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందనమాట.
మీకు ఇప్పుడు ఒక సతీదేవి కథ చెప్తానండి. దక్షుడు అనే రాజు ఒక యజ్ఞం చేస్తాడు. కానీ తన కుమార్తె సతీదేవి భర్త అయిన శివుణ్ణి ఆహ్వానించడు. అవమానంగా భావించిన సతీదేవి ఆ యజ్ఞ వాటికలోని తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. ఈ సంఘటన శివుణ్ణి ఆగ్రహానికి గురి చేస్తుంది మరియు దక్ష యజ్ఞం నాశనం అవుతుంది. సతీదేవి మరణించిన ప్రదేశాలలో శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి పురాణాలు చెప్తున్నాయి. ఇవేనండి ఆ 51 శక్తి పీఠాలు. కానీ అమ్మవారు శరీర భాగాల ప్రకారంగా మొత్తం 108 శక్తి పీఠాలుగా మారిపోయినాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మవారి శక్తి పీఠం వచ్చేసి వాగేశ్వరి టెంపుల్. అమ్మవారి నాలుక పడిందన్నమాట ఇక్కడ. ఇక్కడేనండి అమ్మవారి నాలుక పడిన ప్రదేశం. మీరు కూడా చూసి దర్శించుకోండి. ఓం లాంకాయానం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్రుమ్మే శృంఖలాదేవి చాముండే క్రమంచపట్ని ఆలంపూరి జోగులాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపూరి మహాలక్ష్మి మాఊరే ఏకవీరిక ఉజ్జయినం మహంకాళి పీఠికాయ పురోహితిక ఓడ్యానం గిరిజాదేవి మాణిక్యే ద్రాక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాలయం వైష్ణవిదేవి గయా మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ పీఠాని యోగి నామతి దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వదివ్య హరం రోగం సర్వసంపత్కరం శుభం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా శక్తిపీఠం దర్శనం అయిపోయినాక తర్వాత కొన్ని పిక్చర్ మూమెంట్స్ క్యాప్చర్ చేసేసుకొని మమ్మీ వాళ్ళు ఇంకా ఈవినింగ్ ట్రిప్ టు టెంపుల్స్ టీమ్ వారు మీటింగ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మీరు కూడా చూసి వినండి. देखिए कैलाश मानसरोवर की जो ये यात्रा है ये सभी को पता है पिछले कई सालों से बंद थी. सिर्फ एक रास्ता था जो कि एरियल दर्शन कराते थे. तो वो भी पिछले साल ही ट्रिप टू टेम्पल ने इन्वेंट करा था और उससे हम लोग लगभग 3000 लोग वो के दर्शन करवा चुके हैं. जिनका एज की क्राइटेरिया था कि 70+ हो गए हैं वो लोग भी एरियल दर्शन के थ्रू ही यात्रा कर पा रहे थे. अब 5 साल बाद हम लोग फिजिकली वहाँ जाके परिक्रमा या जिनको दूर से दार्जिलिंग से भी दर्शन करने वो दर्शन कर रहे हैं. तो कल सुबह जो हमारी फ्लाइट रहेगी हमारा यहाँ से 15 लोगों का दल जो रहेगा वो आपका एक फ्लाइट पे जाएगा. तो आप सबसे निवेदन है कि कल सुबह जितना जल्दी हो सके हम लोग टाइम का थोड़ा सा पाबंद रहेंगे. भले ही आगे डिले हो जाए बट हमको यहाँ बिफोर हैंड डिले करके नहीं चलना है क्योंकि कल आप सुबह का जो टाइम होता है वो सबसे अच्छा टाइम होता है फ्लाइंग का. तो सुबह आप लोग पहुंच जाएंगे ताकि धीरे धीरे अगर आगे की भी जर्नी हमारी कंप्लीट हो पाई तो हम वो पूरा ले कंप्लीट करने की कोशिश करेंगे. अब देखिए इसमें कुछ चीज़ें आती हैं जैसे मौसम, वो आपके हाथ में नहीं है ना मेरे हाथ में. నెక్స్ట్ డే మార్నింగ్ నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్కి టీం అందరు కలిసి రీచ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కే ఫ్లైట్ వచ్చేసి తారా ఎయిర్లైన్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వీళ్ళది సిమికోట్. మీరు కూడా ఈ విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు సిమికోట్కి రీచ్ అయిపోయారు, సిమికోట్ ఎయిర్లైన్స్. అండ్ ఇక్కడ చేసిన ట్రెడిషనల్ స్టైల్ వార్మ్ వెల్కమ్ చాలా బాగుందని మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడు నేను మీకు సిమికోట్ అందాలను చూపిస్తాను అండ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసేయండి. సో ఇక్కడనండి మమ్మీ వాళ్ళు స్టే చేసేది సిమికోట్.
అండ్ షేరింగ్ అండి, రూమ్ షేరింగ్ ఉంటుంది. ఈచ్ ఎవ్రీ బ్యాచ్ లాగా గ్రూప్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి షేరింగ్ ఇస్తారన్నమాట. అండ్ ఇలా రూమ్ బయటికి రాగానే అసలు బయట చూస్తే మాత్రం ఎంత బాగుందంటే సీనరీ వ్యూ అండి. అసలు సిమికోట్కి విజిట్ చేయాల అని అనిపిస్తుంది, అంత బాగుందండి ఈ సీనరిక్ వ్యూ. మీరు కూడా చూడండి ఇది, ఈ సీనరిక్ వ్యూ అనేది. ఇప్పుడు మా మమ్మీ కొన్ని పిక్చర్ మూమెంట్స్ క్యాప్చర్ చేశారండి, మీరు కూడా చూసి అవి ఎంజాయ్ చేయండి. ఇదండి ఈ వ్లాగ్, సిమికోట్ అండ్ నేపాల్ జర్నీ ఎలా జరిగిందో. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో సిమికోట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ అక్కడ ఎలా టైం స్పెండ్ చేస్తారన్నది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.